श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तपूर्णं सत्यं परं धीमहि। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। శ్రీమద్భాగవతం అనేది మన యొక్క సనాతన ధర్మానికి మనకి వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి చిట్ట చివరి గ్రంథం శ్రీమద్భాగవతం. శ్రీకృష్ణుని యొక్క పరమతత్వ లీలలన్నింటినీ కూడా మనకి తెలియచేస్తూ ఇచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథము శ్రీమద్భాగవతం. వాస్తవంగా మనకి అంటే ఈ 90s పుట్టినటువంటి వాళ్ళకి కానీ మేము 80s పుట్టినటువంటి వాళ్ళకి కానీ మా అందరికీ కూడా అప్పుడప్పుడే సినిమాల ఎఫెక్ట్ బాగా ఎక్కువగా పడింది. సినిమా వాళ్ళు ఏది చూపిస్తే అదే నిజం అనేటట్టుగా మనము ఆలోచనలు మునిగిపోయాం. మనకు కొంచెం మేలే జరిగింది సినిమా వల్ల, కానీ కీడు కూడా బాగానే జరిగింది. సినిమాలు వచ్చాయి, ఎన్టీఆర్ గారు, తర్వాత ఏఎన్ఆర్ గారు, వీళ్ళంతా చారిత్రాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా పౌరాణిక సినిమాలు తీశారు. భాగవతం అంటే భాగవతంలో ఉన్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి కథలు, కృష్ణుడు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చూపించారు. కానీ అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యొక్క తత్వం, భగవత్ తత్వం అనేది మనకి చెప్పలేదు. అందులో ఉన్నటువంటి సైన్స్ అనేది కూడా మనకి చెప్పలేదు. మనకి మొత్తం మీద ఏమైపోయిందంటే మనం బ్లైండ్ అయిపోయాం అన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి ఇవి జస్ట్ సినిమాలకి తర్వాత భాగవత పురాణ కథలకు పెద్ద తేడా ఏం లేదు. ఇవన్నీ కూడా ఫిక్షన్ స్టోరీస్ అనేటట్టుగా వాళ్ళు క్రియేట్ చేసేసారు. సో మనం ఏమైపోయామంటే టోటల్గా జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు శ్వేత ప్రవాళ గణపతి యొక్క గొప్పతనం చెప్తాను. ఎందుకోసమంటే ప్రతి మనిషికి శ్వేతం అంటే ఏమిటి అంటే తెల్లటిది, స్వచ్ఛమైనటువంటిది అని అర్థం. తమ జీవితంలో మాయ తొలగిపోయి, అంటే మనం ఏదో ఒక మభ్య పెడుతూ, మనల్ని ఎవరో భయపెడుతూ ఏదో ఒక మాయలో మనం ఉంటాం. మనకేం జరుగుతుందో తెలియదు. మనం మోసపోతున్నామా, మనం నిజంగా అలర్ట్గా ఉన్నామా లేదా మనకేం తెలియదు. అప్పుడప్పుడు మనం మోసపోతాం కూడా. ఇలాంటివేవి మన జీవితంలో జరగకూడదు. ముఖ్యంగా అమాయక చక్రవర్తుల కోసమే ఈ శ్వేత ప్రవాళ గణపతి. అది కాకుండా ఎవరైతే గనక మొట్టమొదటిగా వ్యాపారం ప్రారంభం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ శ్వేత ప్రవాళ గణపతి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శ్వేత ప్రవాళ గణపతిని ప్రతిరోజు శ్రీం గం గణపతయే నమః అనే ఈ దివ్య మంత్రముతోటి ఈ గణపతి లాకెట్కి అభిషేకం చేసి ఎరుపు రంగు దారంలో ఈ లాకెట్ని ధరించండి. సో జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. మనము ఏం చేస్తున్నాము అనేది మనకి పెద్దగా తెలియట్లేదు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క ఓరియంటేషన్ ఏంటి, అసలు మనం ఎటు వెళ్తున్నాము అనేది ఏది కూడా మనకి తెలియకుండా అయిపోయింది. వాడు మధ్యలో వస్తున్నాడు. సో ఏది కూడా తెలియకుండా మనము అలా ఒక నిశ్శబ్దంగా ఉండిపోయాం. వాస్తవంగా మన భారతీయ విజ్ఞానానికి సంబంధించి ఈ యొక్క ప్రపంచానికి మొత్తం కూడా విజ్ఞానం నేర్పించింది భారతదేశమే, మనమే. మన ఋషులే ఇవన్నీ కూడా నేర్పించారు మనకి. ఐన్స్టీన్ సిద్ధాంతం అంటారు, తర్వాత న్యూకోలస్ అంటారు, ఎవరెవరో వాళ్ళందరి పేర్లు చెప్తారు. ఎస్, వాళ్ళందరూ గొప్పగా ఆవిష్కరణ చేశారు, ప్రస్తుతం ఉన్న సమాజానికి అప్పచెప్పారు. వాళ్ళ యొక్క ఆవిష్కరణలు మెచ్చుకోదగినవి. కానీ ఆ ఆవిష్కరణలన్నిటికీ కూడా మూలము మన భారతదేశము, మన విజ్ఞానము అని మనం ఎవ్వరం కూడా తెలుసుకోలేకపోతున్నాం. మనకి చెప్పట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు నేను మీకు ఒక మంచి పుస్తకం చూపిస్తాను, చూడండి. ఈ పుస్తకం ఎటర్నల్లీ టాలెంటెడ్ ఇండియా 108 ఫ్యాక్ట్స్. ఈ పుస్తకము మనకి రామకృష్ణ మఠంలో దొరుకుతుంది. ఇది హైదరాబాద్లో రామకృష్ణ మఠంలో దొరుకుతుంది. ఇది ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంటుంది.
ఆర్కే మట్ ARKMATH mut.org ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కోవచ్చు. ఈ పుస్తకం ద్వారా 300 రూపాయలు ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ పుస్తకము. ఇది దేవుళ్ళు.com వాళ్ళ దగ్గర కూడా దొరికే అవకాశం ఉంటుంది. నేను వాళ్ళకి అవైలబుల్ ఉంచమని చెప్తాను. మనకి రాజమండ్రిలో రామకృష్ణ మఠం ఉంది, మీరు అక్కడ వెళ్ళి కూడా తీసుకోవచ్చు. హైదరాబాద్లో దోమలగూడలో రామకృష్ణ మఠం ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలందరికీ కూడా, అంటే 7th క్లాస్కి ఏవో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ పుస్తకము కొనుక్కోవాలి. ఈ పుస్తకం మీరు మీ పిల్లలకి కొనివ్వాలి. ఈ సమ్మర్ హాలిడేస్ 108 డేస్, 108 డేస్కి 108 ఫ్యాక్ట్స్ ఏమున్నాయని మొత్తం కూడా మీరు చదవాలి. ఈ 108 ఫ్యాక్ట్స్ ఇదంతా కూడా ఇంగ్లీష్లో ఉంది. మనకి తెలుగులో కూడా దొరుకుతుంది. ఇది ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో కూడా దొరుకుతుంది. వేరే తమిళ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది ఇది. సో ఈ పుస్తకాన్ని మీరు అందరూ కూడా పర్చేస్ చేయాలి. ఈ పుస్తకము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. హిందువు, నేను భారతీయుణ్ణి, నేను హిందువుని అని చెప్పుకొని గర్వించాలి అని అంటే ఈ పుస్తకం మీరందరూ చదవాలి. ఎందుకోసం అంటే కుహనావాదులు, అంటే ఈ యొక్క నాస్తికవాదులు, కుహనావాదులు, సెక్యులర్ వాదులు, వీళ్ళందరూ కూడా మన యొక్క బ్రెయిన్ వాష్ చేస్తారు. నేను నమ్మరు. ఒకసారి నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు ఒక పర్సన్ కూర్చున్నాడు. నాకు ఎంత బ్రెయిన్ వాష్ చేశాడు అంటే, నిజంగా నా సనాతన ధర్మం అంత మంచిది కాదేమో అన్నంత బ్రెయిన్ వాష్ చేశాడు నాకు. అంటే నేను కొంచెం మా నాన్నగారి వల్ల, మా గురువుల వల్ల కొంచెమన్నా నాకు సనాతన ధర్మ జ్ఞానం ఉంది కాబట్టి నేను అపోజ్ చేయగలిగాను. మోస్ట్లీ అపోజ్ చేసి నేను కన్విన్స్ చేయగలిగాను. కానీ ఆ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ఏమైపోతారు అంటే, వాళ్ళు చెప్పిన మాటలను విని కూడా హిందూ ధర్మము అంత కలగాబులుగా ఉంది, అంత కరెక్ట్ లేదు, ఇదంతా ఏదో మిథ్యావాదము, అంటే మూఢనమ్మకంలాగా ఉంది అనేటట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ వాళ్ళని మనం ఎదిరించాలి అన్నా మనకంటూ మన మన సనాతన ధర్మం గురించి కానీ, మన హిందూ ధర్మం గురించి కానీ మనకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి అంటే మనకి ఇట్లాంటి పుస్తకాలు మనకి తోడ్పడుతుంది. వివేకానందుల వారు హిందూ ధర్మాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రపంచాల్లో ఆయన విస్తరింపజేశారు, అందరికీ తెలియజేశారు. ఆ వివేకానంద స్వాముల వారి యొక్క అనుయాయులే వారి యొక్క ఆలోచనని ఆచరణపూర్వకంగా చూస్తున్నటువంటిది రామకృష్ణ మఠం. రామకృష్ణ మఠంలో ద ఎక్సలెన్స్ అనేటువంటి కోర్సు ఒకటి ఉంటుంది. ఆ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వాలి. ఒక 30 డేస్ కోర్స్ ఉంటుంది. ఒక్కసారి ఆ కోర్సులో జాయిన్ అయిపోతే మనకి స్థితప్రజ్ఞత అనేది వస్తుంది. మనము ప్రతి చిన్న విషయానికి బాధపడడం కానీ, ఏదో ఆశపడడం కానీ, ఏదో కోల్పోయినామని చెప్పి మనం డిప్రెస్ అవ్వడం కానీ, ఇవి ఏవి కూడా జరగవు. సో అది రామకృష్ణ మఠంలో మనకి చాలా అద్భుతంగా తెలియజేస్తారు. ఇక శ్రీమద్ భాగవతానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేశ్వ విఘ్నస్వరాట్ అని చెప్పి ఈ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. అంటే జన్మత మొదలు పూర్తిగా సంపాదించుకోవాల్సిన జ్ఞానం ఏదైతుందో అది శ్రీమద్ భాగవతంలో. శ్రీమద్ భాగవతంలో మొత్తం కూడా 12 స్కందాలు ఉంటాయి, 12 విభాగాలు ఉంటాయి. ఆ 12 విభాగాల్లో ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము అని చెప్పి 12 స్కందాలు. ప్రతి ఒక్కొక్క స్కందములో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేశారు. అందులో చాలా విశేషమైంది ప్రతి ఒక్కటి ఉంటాయి. కొన్ని సాధారణంగా మనకు అర్థమయ్యే కథలు ఉంటాయి. అందరూ మోస్ట్లీ ఏంటంటే భాగవతం అనగానే దశమ స్కందమే తీసుకుంటారు. ఇప్పుడు పెద్దవారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, పత్తిపర్తి పద్మాకర్ కానివ్వండి, వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు, గరికపాటి గారు కానివ్వండి, వీళ్ళంతా చక్కని అవపోసన పెట్టారు. కానీ మనకి వచ్చిన లోపమల్లా ఇక్కడ అంటే, మన యంగ్ జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి సైన్స్ బాగా చదువుతున్నటువంటి పిల్లలకు
ఇవన్నీ కూడా కథలలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళది నేను తప్పు అని చెప్పను. భక్తి అనేటువంటిది చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి ఏమిటంటే కనుక భక్తి అనేటువంటిది కావాలి, కానీ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఈ కుహనావాదులు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మనని మభ్య పెడతా ఉంటారన్నమాట. కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని చెప్పి సినిమాలో కూడా నువ్వు రాముడిలాగా ఉంటావా కృష్ణుడిలాగా ఉంటావా, మా ఆయన శ్రీరామచంద్రుడు అండి, మా ఆయన కృష్ణుడు అండి అని చెప్తారు. అంటే కృష్ణుడు అంటే రాసలీలలు ఉంటాయి, అటు ఇటు తిరుగుతారు అని చెప్పేసి అనుకోవడం అనేది ఇలాంటివి ఇవి మనకి క్రియేట్ చేస్తున్నారు. వీటిని మనం తిప్పి కొట్టాలి. కృష్ణతత్వము మనకి ఎవరికి తెలియదు. కృష్ణతత్వం అంటే యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. యోగేశ్వరుడు నిత్య బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి అని కూడా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు తన యొక్క అనుగ్రహం చేతనే వాళ్ళందరికీ కూడా సంతానం కలిగించాడు. ఇది మానవ మాతృలకు ఎవ్వరికి కూడా అర్థం అవ్వదు. 16,000 మంది గోపికల్ని అనుగ్రహించాడు. అలాంటి 16,000 మంది గోపికలందరికీ కూడా సంతాన భాగ్యం కలిగించాడు. తన యొక్క అష్టమహిషులు అంటే 8 మంది ప్రముఖమైనటువంటి యొక్క రాజ్ఞులు మహారాణులు ఎవరైతే ఉన్నారో అష్టలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క తత్వము లోపల ప్రతి ఒక్కరికి కూడా సంతాన భాగ్యాలను కలిగించారు. ఇది శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల జరిగింది అని తెలుసుకోవాలి. కానీ శ్రీకృష్ణుడికి రాసలీలలు ఉన్నాయి, ఆయన అందరిని పట్టుకొని తిరిగాడు అని చెప్పేసి అని ఇలా చెప్పడం అనేది చాలా అపవాదు, తప్పు కూడా. సో ఆ తత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే భాగవతంలో పంచమ స్కందం ఉంటుంది. పంచమ స్కందంలో చాలా విశేషమైనటువంటి కథావృత్తాంతం ఉంటుంది. కపిలోపాఖ్యానం అని ఉంటుంది. అంటే మనం యొక్క పుట్టుక ఎలా ఉంటుంది, గర్భస్థ పిండము ఎలా ప్రాధేయపడుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి పంచమ స్కందంలో కపిలోపాఖ్యానం చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి పురంజనోపాఖ్యానం అని ఉంటుంది. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు, యూట్యూబ్లో వినండి. ఇది పురంజనోపాఖ్యానం. శరీరంలో 9 ద్వారాలు ఉంటాయి. ఆ శరీరంలో ఆత్మారాముడు మనస్సు అనేటువంటి యొక్క ప్రేయసితోటి కలిసి బుద్ధి మనస్సు అనే ప్రేయసిని ప్రేమిస్తూ తన యొక్క శరీరాన్ని, తన యొక్క తత్వాన్ని, తన యొక్క జీవన మర్మాన్ని ఎలా మరచిపోతాడు అనేటువంటిది పురంజనోపాఖ్యానం అనేది చాలా మంచి కథ ఉంటుంది. అది కూడా మీరు తెలుసుకొని వినండి. ఇంకొక కథ ఉంటుంది, దాన్ని అజామిళోపాఖ్యానం అని అంటారు. అజామిళుడు అనేటి అతని యొక్క కథ. ఇది ఒక కథ మీకు చాలా సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అజామిళుడు అనేటువంటి ఒకానొక వ్యక్తి తాను పుట్టి ఎరుగు అంటే చిన్నప్పటి నుంచి మొదలు పాపకర్మలు చేయడం తప్ప పుణ్యకర్మలు అస్సలు చేసింది తెలియదు. ఎన్నడూ ఒక్క మంచి పని చేయలేదు. అందరినీ దూషించడము, కొట్టడము, స్త్రీల ఆలస ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా చేస్తానే ఉన్నాడు. చేసి 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 ఆఖరికి చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. చచ్చిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు తన యొక్క కొడుకుని పిలుస్తున్నాడు. ఒక ఉద్దేశంతో కొడుకుని పిలుస్తున్నాడు. ఏమని కొడుకుకి ఏం పేరు పెట్టాడు అంటే నారాయణ అని పేరు పెట్టాడు. చనిపోయే చివరి క్షణంలో తన కొడుకుని నారాయణ అని పిలిచాడు. ఆ కొడుకు వచ్చే లోపలికి ప్రాణం వదిలేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందట అంటే ఈ యొక్క సంస్కృతంలో ఈ యొక్క భాగవత పురాణాల్లో మనకేం చెప్తారు అంటే సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత అని అంటారు. అంటే భగవంతుణ్ణి మనం ఎప్పుడు కూడా చింతించాలి. విశేషంగా అంత్యకాలం అంటే చనిపోయేటప్పుడు స్మరణ చేసుకోవాలి. ఎవరైనా సరే చివరి సమయంలో చనిపోయేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి ఉంటుంది అనేది శాస్త్రవచనం. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే అప్పుడు విష్ణుదూతలు వస్తారు ఈయనని తీసుకెళ్ళడానికి. అజామిళుడి యొక్క సూక్ష్మ శరీరాన్ని, ఆత్మని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వస్తారు వైకుంఠానికి తీసుకెళ్ళడానికి. అదే సమయంలో యమదూతలు కూడా వస్తారు తీసుకెళ్తానని చెప్పి.
అప్పుడు యమదూతలకి విష్ణుదూతలకి మధ్య సంవాదం జరుగుతుంది. యమదూతలు అంటారు, వీడు పుట్టి ఎరుగు చేసినటువంటి పాపాలు లేవు, ఎన్నో పాపాలు చేశాడు, అసలు వీడిని నరకంలో వేసేస్తే దాదాపు ఒక మన్వంతరం పాటు, అంటే ఒక మనువు యొక్క అంతరం పాటు వీడు నరకంలోనే ఉంటాడు, బయటకు రాలేడు, అన్ని మహా పాపాలు చేశాడు, ఇతన్ని నరకంలో తీసుకెళ్లడమే కరెక్టు, కాబట్టి స్వర్గానికి అంటే వైకుంఠానికి తీసుకెళ్లడం లేదు. అంటే స్వర్గము, నరకము, మోక్షము అనేటువంటి. స్వర్గము అంటే ఏంటంటే వెళ్ళి, అంటే మంచి పుణ్య కార్యక్రమాలు చేసినందుకు, దాన ధర్మాది కార్యక్రమాలు చేసినందుకు స్వర్గానికి వెళతారు. వెళ్ళి అక్కడ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల పాటు ఉండి అక్కడి నుండి మళ్ళీ పునః మానవ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. అంటే పునర్జన్మ ఉండేది స్వర్గం. పునర్జన్మ లేనిటువంటిది, పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య ప్రాప్తి అనేటువంటిది ఏంటంటే మోక్షం. చిట్ట చివరిగా ఎవరైతే గనక ఓం నమో నారాయణాయ అని ఎవరైతే అంటారో వాళ్ళకి మోక్షము తప్పకుండా కలుగుతుంది అనేది సాక్షాత్తు భగవంతుడే చెప్పినటువంటి వాక్యం. కాబట్టి ఇతడు చిట్ట చివరిగా నారాయణ నామస్మరణ చేశాడు, కాబట్టి ఇతడికి మోక్షం ఉంది. సో ఇతడికి నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని అంట. అది ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు పాపకర్మలు చేశాడు, చనిపోయే ముందు ఒక్కసారి నారాయణ నామస్మరణ అంటే అదేలా జరుగుతుంది అని చెప్పేశారు. అప్పుడు విష్ణుదూతలు సమాధానం చెప్తారు. ఈ యొక్క పాప పంక్తి ఏదైతే ఉందో ఎండిపోయినటువంటి కారడివి లాంటిది. అంటే ఈ యొక్క ఎండిపోయినటువంటి వెదురు బొంగులు కలిగినటువంటి కారడివి, అంటే ఒక భయంకరమైన అడవి. లేదంటే ఎండుగడ్డి. ఎండుగడ్డి ఎంత పెద్దది అని అంటే తీసుకుందాం, 1,00,000 క్వింటాలు తీసుకుందాం మనం ఎండుగడ్డి. అంత పెద్ద ఎండుగడ్డి పాప పంకిలమైనా సరే భగవన్నామస్మరణ అనేటువంటి ఏదైతే ఉందో అది ఒక చిన్న అగ్నికీల, అంటే ఒక చిన్న నిప్పు కణిక. ఒక్క నిప్పు కణిక ఎండుగడ్డి మీద పడితే అది 1,00,000 టన్నులు కానీ 1,00,000 టన్నులు కానీ మొత్తం కాలిపోతుందా? కాలిపోదా? ఇంకొక చిన్న నిప్పు కణిక చాలు అది మొత్తం కాలిపోవడానికి. అలాగే ఈ పాప పంకిలము ఎంత ఉన్నా సరే దాన్ని మొత్తం కూడా నారాయణ నామస్మరణం దహించేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు జ్వాలాముఖి మాల గురించి చెప్పబోతున్నాను. ఈ మాల ఏమిటంటే కనుక ఇది అగ్నిపర్వతము ఎప్పుడైతే పేలుతుందో అప్పుడు అగ్నిపర్వతం పేలినప్పుడు ఆ లావాద్రవాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత అది చల్లారిన తర్వాత ఈ యొక్క జ్వాలాముఖి మాలను మేము అల్లడం జరుగుతుంది. ఇది నేను గ్రహణమప్పుడు, ధనత్రయోదశి, అక్షయ తృతీయ, అలాగే విశేషంగా ఆర్ద్ర నక్షత్రంలో వీటిని నేను పూజ చేస్తాను. ఇది ఎవరు ధరించాలి అని అంటే కనుక ఎవరికైతే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మీదికి వస్తున్నట్టుగా అనిపిస్తుందో, ఊరికే అలసిపోవడము, ఏదైనా చిన్న చిన్న దానికి కూడా దిగాలు పడిపోయేటువంటి వారికి, నెగిటివ్ ఎవరికైతే ఎక్కువగా ఆకర్షింపబడుతుందో వారు, నరదృష్టి ఎవరికైతే ఎక్కువగా ఉందో వారు ఈ జ్వాలాముఖి మాలను తప్పకుండా ధరించండి. జ్వాలాముఖి మాల ధరించినటువంటి వారు ప్రతిరోజు ఈ మాలతో ఒక మంత్రాన్ని జపించాలి. అదేమిటంటే ఓం క్లీం సరస్వత్యై నమః, ఓం క్లీం సరస్వత్యై నమః, ఓం క్లీం సరస్వత్యై నమః. ఈ మంత్రమును ప్రతిరోజు 108 సార్లు చదివి ఆ మాలని జపం చేసుకొని ఆ మాలను మెడలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ రాదు. ఆ మాల కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న pradeepjoshi.in వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. దానితో మళ్ళీ ఆ యొక్క యమదూతలు అడుగుతారు, అవునండి మీరు చెప్పింది సరియే, కానీ ఇలాగే ఉంటే గనక మీ ప్రజలకి మనం ఏం సందేశం ఇస్తున్నాము? మేము యమదూతలు, మీరు విష్ణుదూతలు, మన ఇద్దరి యొక్క కర్తవ్యం ఒక్కటే, ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో పెట్టడమే మన ఇద్దరి కర్తవ్యం. కానీ ఇప్పుడు యమదూతలమైన మాకు కూడా ఒక సందేహం వస్తుంది. ఇలాగే పుట్టి ఎరువు అన్ని పాపాలు చేసి చిట్ట చివరన భగవన్నామస్మరణ చేస్తే చాలు అని అనుకొని ఇదే భ్రమతో ఉండి ప్రజలందరూ కూడా ఇక పాపాలు చేస్తా వెళ్ళి
నేను చచ్చిపోయేటప్పుడు నారాయణ నమస్మరణ చేస్తాను అని చెప్పి దీన్ని ఒక నెపము కింద పెట్టుకొని నా పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఇంకా నేను చనిపోయేటప్పుడు నారాయణ అంటాను, అప్పటిదాకా నాకేం అక్కర్లేదు, ఇంకా నేను ఏ ధర్మం చెప్పను, ఏ కర్మ చెయ్యను, ఏ పని చెయ్యను అని చెప్పి అజామిరుడిలాగానే అందరూ ఉంటే కనుక ఎలాగా అని అంటే అప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు, ఈ అజామిరుడు పూర్వజన్మ చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా ఈ యొక్క జన్మలో కర్మ విపాకము చేస్తా తొలగించుకోబడ్డాడు. అజామిరుడు చేత బాధింపబడ్డ వారందరూ కూడా పూర్వజన్మలో అజామిరుడిని బాధ పెట్టినటువంటి వారు. అజామిరుడు మద్యం సేవించాడనో, అజామిరుడు స్త్రీ సాంగత్యం చేశాడనో, ఇలా ఏవైతే కనుక ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్వజన్మలో అతనికి జరిగినటువంటి ఏవైతే హింసలు ఉన్నాయో వాటన్నిటికీ అతను ఈ యొక్క శరీరం ద్వారా అతను కర్మ విముక్తుడయ్యాడు. ఈ శరీరం ద్వారా అతను పాప కర్మలు చేయవలసింది కాబట్టి అలాంటి పాప కర్మలు చేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాప పుణ్య కర్మలు ఏవైతే కనుక బ్యాలెన్స్ అయ్యి అపరిగ్రహ కారకత్వంలోకి వచ్చి ఎవరైతే వైరాగ్యానికి వస్తారో వాళ్ళకి మాత్రమే మోక్ష సిద్ధి కలుగుతుంది. నాకు స్వర్గం కావాలి, నాకు సుఖం కావాలి అని ఎప్పుడైతే కోరుకొని మనము భగవన్నామస్మరణ చేస్తామో అక్కడి వరకే, స్వర్గప్రాప్తి వరకే ఉంటుంది, మోక్ష ప్రాప్తి కలగదు సుఖం ఎప్పుడైతే కోరుకుంటామో. కాబట్టి ఇక్కడ అజామిరుడి యొక్క కథలో ఏం చెప్తారు అంటే, అజామిరుడు పూర్వజన్మలో దాదాపు 1,00,000 జన్మల పాటు భగవత్ సేవ చేశాడు. ఆ 1,00,000 జన్మల్లో ఇతన్ని భగవత్ సేవ చెయ్యనీయకుండా ఇతన్ని చాలామంది అడ్డుకున్నారు. ఆ 1,00,000 జన్మల్లో గుడికి వెళుతా ఉంటే, ఒరే ఆ గుడికి ఏం పోతావురా ఇప్పుడు, పద ఈ పనికి వెళ్దాం, ఆ పనికి వెళ్దాం అని చెప్పి గుడికి వెళ్ళేవాడిని గుడికి వెళ్ళకుండా ఒక స్నేహితుడు అక్కడ. ఇలా తర్వాత తపస్సు చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఒక స్త్రీ కాంక్షించి అతనికి తపోభంగం చేసింది. దానివల్ల అక్కడితో తపస్సు నిర్విరామంగా కొనసాగకుండా ఆగిపోయింది. అది కూడా ఒక శాపమే. ఇలా ఎవరెవరైతే గనక వారి జీవితంలో, అజామిరుడి యొక్క పూర్వజన్మ జీవితంలో భగవత్ సేవకంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎవరెవరైతే గనక అజామిరుడిని అక్కడక్కడ ఆపారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ జన్మలో అజామిరుడిని వీళ్ళందరినీ పాపాత్ముడిగా పుట్టాడు. పాపాత్ముడు అంటే అర్థం ఏంటంటే పాపాలు చేయడానికి, అంటే వీళ్ళందరికీ తగిన శాస్తి చేయడానికి పుట్టాడు. కాబట్టి భగవంతుని యొక్క సృష్టిలో ఏది కూడా పొరపాటు ఉండదు, ఏది కూడా తప్పు ఉండదు. ప్రతిదానికి కర్మ విపాకం అనేది ఉంటుంది. పూర్వజన్మ కృతం కర్మ. అందుకోసమే నేను జ్యోతిష్ శాస్త్రం యొక్క విశ్లేషణ చేసేటప్పుడు ఎవరిదైనా జాతకం చూడగానే ఆ జాతకంలో కర్మ విపాకం అనేది పూర్తిగా తెలిసిపోతుంది. వీళ్ళకి మరణం ఎలా సంభవిస్తుంది, వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తారు, ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి జన్మలు ఎన్ని ఉంటాయి, ఈ జన్మలో వీళ్ళు ఏ జీవి, కర్మజీవియా, భోగజీవియా, తరువాత జ్ఞానజీవియా, తరువాత దుఃఖజీవియా, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అందుకే మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితంలో మీ పుట్టుక దేనికి అనేది మీరు మొదలు తెలుసుకోవాలి. తప్పకుండా మీరు కర్మజీవియా, భోగజీవియా, జ్ఞానజీవియా, ధ్యానజీవియా, ఎలాంటి జీవాన్ని మీరు ఇప్పుడు పొందారు, ఈ యొక్క జీవనంలో మీరు ఏమి కాబోతున్నారు, మీరు ఏం అవ్వాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత చెప్పినా, ఎంతటి మహానుభావులు ఎందరు చెప్పినా సరే ఈ యొక్క సంసారం అనేటువంటి చక్రంలో నుంచి ఎవరూ బయటపడలేరు. వాస్తవంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఇదంతా కూడా అశాశ్వతము, ఏది కూడా శాశ్వతము కాదు అని అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా తెలుసు.
కానీ మనం ఏం చేస్తున్నాము మనము నేను కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటే కానీ నేను చెప్పను అని చెప్పి నేను కూడా కర్మకి బద్దులు అవుతున్నాను. ఎస్, అఫ్కోర్స్ నాకు ఒక లిమిటేషన్ టైం ఉంది, నాకు తెలుసు నేనేం చెయ్యాలి. ఆ లిమిటేషన్ టైం తర్వాత నేను జ్యోతిష్యము, కన్సల్టేషన్ ఫీజు అన్నీ బంద్ చేస్తాను ఇంకా. సో అప్పుడు నేను చేయాల్సిన పనులు చేస్తాను. ఇది నా కర్మ, ఇది నాకు అనువంశికంగా వచ్చినటువంటి కర్మ, నేను చేస్తున్నాను. ఇది శాశ్వతం కాదని తెలుసు, ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసు, ఏది శాశ్వతం కాదని తెలుసు. అయినా సరే మనమంతా ఒక మాయలో ఉంటాం, అదే విష్ణు మాయ. ఆ విష్ణు మాయలో ఉంటూనే భగవంతుని నిత్యము స్మరిస్తూ పాపములేవి మనకు అంటకుండా మనం చూసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా అనాసక్తిగానే ఉండాలి. ఏ కర్మ చేసినా ఒక సుఖాన్ని పొందుతున్నా. ఇప్పుడు చక్కగా భోజనం చేస్తున్నారు, అద్భుతమైన ఆహారం దొరికింది, మంచిగా తింటున్నారు. ఒక మంచి కమ్మటి మామిడి పండు రసం మీకు దొరికింది, తింటున్నారు. బాబా బాబా ఎంత సంతోషం అంటే టేస్ట్ బడ్స్ తోటి ఆ ఎంజాయ్ అద్భుతంగా ఉంది. అప్పుడు నేను అది ఎంజాయ్ చేస్తున్నాను అని నువ్వు అనుకున్నావే అనుకో, అంటే నేను అనేటువంటి వ్యక్తి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నావు అనుకో, అది నీకు కర్మ అంటుకుంటుంది. అదే ఆ మామిడి పండు తినేటప్పుడు నీ మనసులో ఈ భావన ఉండాలి. ఏమని అంటే, ఇది ఎంత అద్భుతంగా ఉంది ఈ రసము, ఇది మధుర రసము, భగవంతుని యొక్క సృష్టి, ఇది భగవంతుడి యొక్క ప్రసాదము, నాకు భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఇంతటి మధురమైనటువంటి పదార్థాన్ని నేను తినగలుగుతున్నాను, దీని టేస్ట్ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఎందుకోసం అంటే ఈ మాత్రం మధుర పదార్థం తినలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. నాకు ఇది భగవంతుడి ప్రసాదంగా దొరికింది అని నువ్వు ఎప్పుడైతే తింటావో అప్పుడు నీకు అహంకారం అనేది ఉండదు. ఎందుకు? నీకు ఇక్కడ డెడికేషన్ ఉంటుంది. ఎస్, ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు దొరికింది, సో ఐ డింట్ మీన్ ఎనీథింగ్, నేను దీనికి నథింగ్, ఇది నాకు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు ప్రాప్తించింది కాబట్టి నేను దీన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను అని ఎప్పుడైతే ఆ భావన మీ లోపలికి వచ్చిందో అప్పుడు మీరు ఆటోమేటిక్ ఏమైపోతారు అంటే పద్మపత్రం ఇవాంభస, అంటే మంచినీళ్ళలో చెరువులో తామర పువ్వులు ఉంటాయి, తామర పువ్వులు తామర ఆకులు కింద ఉంటాయి. మీరు ఎప్పుడైనా డీప్ అబ్జర్వ్ చేయండి, తామరాకు నీళ్ళల్లో ఉంటుంది కానీ నీళ్ళు తామరాకు అంటాం, తామరాకు తడిగా ఉండదు. తామరాకు మీద ఒక నీటి బొట్టు వేస్తే అది నీటికి అంటకుండా పైన మెరుస్తూ ఉంటుంది, ముత్యంలాగా వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు మనకి, ఎవరైతే ఈ సంసారంలో ఉండి ఈ సంసారంలో జరిగినటువంటి ఏదైనా ప్రతి ఒక్కటి కూడా, అంటే నీకు మంచి జరిగినా చెడు జరిగినా, నీకు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా అంతా కూడా భగవద్ అనుగ్రహం వల్ల జరుగుతుంది, ఇది నా యొక్క కర్మ ఫలితము, ఇదే భగవద్ అనుగ్రహము అని చెప్పి ఎప్పుడైతే కనుక మనం ఒక సద్భావనతో మనం ఉంటామో అప్పుడు భగవంతుని యొక్క దృష్టిలో మనం పడిపోతాం. ఆహా, వీడు ప్రతి ఒక్కటి నా పేరు మీద వేస్తున్నాడు, ఇక వీడిని నా దారిలోకి తెచ్చుకోవాలి పూర్తిగా, ఇంకా వీడిని కర్మ వైపు కర్మ విపాకం వైపు పంపించకుండా ఇంకా నా దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఆటోమేటిక్గా భగవంతుడు ఏం చేస్తాడు అంటే నీకు ఒక నేచర్ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి నీకు ఒక ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతాయి, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు భగవంతుడి మార్గంలోకి వచ్చేస్తావు. అది జరుగుతుంది. ఇదే అజామిళ వాక్యాల యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పాపాలు ఇప్పుడు ఉదాహరణకి నీకు బాగా ఆకలేసింది, నువ్వు అన్నం తింటున్నావు, సంతోషం, నీకు ఒక ఇష్టమైన అమ్మాయి కనిపించింది, నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమని ఇస్తున్నావు. సో తనని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉన్నావు, గొడవలు అవుతా ఉంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. కానీ నువ్వేం భావించాలి అని అంటే ఇది ఏది జరిగినా భగవంతుని యొక్క అనుగ్రహం వల్లే జరిగింది, నేను పొందే సుఖం కానీ సంతోషం కానీ ఏదైనా భగవద్ అనుగ్రహం వల్ల జరిగింది అనుకో. అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు నీకు దుఃఖం వైపు వెళ్ళనివ్వడు, ఇంకా నీకు ఎలాంటి దుఃఖం ఇవ్వడు. భగవంతుడు ఏం చేస్తాడు అంటే నీకు సన్మార్గం వైపు పంపిస్తూ నిన్ను రియలైజ్ చేస్తూ ఉంటాడు. నేచర్లో క్రియేట్ చేసి నువ్వు ఏమేమి తప్పులు చేస్తున్నావో ఆ తప్పులకి ఒప్పులేంటి అనేటివి నీకు కొంతమంది గురువుల ద్వారానో, కొంతమంది స్నేహితుల ద్వారానో, కొంతమందికి తమకు అనూహ్యంగా పరిచయమైనటువంటి వ్యక్తుల వల్లనో
లేదంటే నేచర్ ద్వారానో లేకపోతే ఇన్నర్ మెడిటేషన్ వల్లనో వాళ్ళు వాళ్ళ యొక్క తప్పుల్ని వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు, రియలైజ్ అవుతారు, వాళ్ళు మారిపోతారు ఆటోమేటిక్గా. మార్పు అనేటువంటిది ఇంత అద్భుతమైన శక్తి అంటే భగవంతుని యొక్క నామస్మరణ వల్ల ఆటోమేటిక్గా మనకు మార్పు జరుగుతుంది, ఆటోమేటిక్గా మనము గొప్ప స్థాయికి వెళ్ళిపోతాం. దేనివల్ల అంటే ఒక్క భగవన్ నామస్మరణ మాత్రమే. ఆ భగవన్ నామస్మరణ అండ్ ఎవ్రీ థాట్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాక్షన్, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఫీలింగ్ ఏంటంటే నాహం, నేను కాదు, భగవద్ అనుగ్రహం. ఇట్స్ అ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నువ్వు అన్నం తినేటప్పుడు నోట్లో రాయి వచ్చిందా, నేను ఏదో తప్పు చేసి ఉంటాను, దానివల్ల నాకు నోట్లో రాయి వచ్చింది. సరే భగవంతా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటున్నాను, క్షమించు. ఆ యొక్క తప్పు ఏదో నాకు తెలియదు, కానీ దానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు, అటువైపు నన్ను పంపించు అని ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయిపోయావో, సో గాడ్ నెవర్ విల్ హర్ట్ యూ. భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను హర్ట్ చేయడు. గాట్ ఇట్. సో నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చదువుతున్నావు, పడుకుంటున్నావు, నిద్రలేస్తున్నావు, నువ్వు పడుకుంటున్నావు అంటే భగవంతుడికి నమస్కారం చేసుకొని, స్వామి శ్రీమన్నారాయణ దేవదేవ అనాది ఆద్యంతరహిత, అంటే కాలానికి అతీతమైనటువంటి స్వామి, అంటే నువ్వు ఇప్పుడు ఉన్నావని, రేపు లేవని, ముందు ఉంటావని ఏది లేదు, ఎప్పుడు కూడా ఉండేటువంటి స్వామి, ఓ అనంత శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ, నేను పడుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఏమైనా కర్మ చేసున్నా, అది శుభకర్మలు కానీ అశుభ కర్మలు కానీ ఏవైనా సరే, అన్నీ నీ ప్రేరణ వల్లే జరిగాయి, నీ అనుగ్రహం వల్లే జరిగాయి, అన్నీ నేను నీకే సమర్పిస్తున్నాను. ఇక నేను పడుకుంటున్నాను అర్థం ఏంటంటే నేను సమాధి స్థితి లోపలికి వెళ్ళిపోతున్నాను. రేపు తెల్లారు నేను లేస్తానో లేవనో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను పడుకుంటున్నాను, రేపు తెల్లారి లేస్తే నీ అనుగ్రహం. ఇప్పుడు ఒకవేళ కనుక నేను తెల్లారి లేవలేకపోతే నేను నీ సాయుధ్యాన్ని పొందుతున్నాను అని అనుకుంటూనే నేను పడుకుంటున్నానని కళ్ళు మూసుకున్నాను. అంతకు మించిన అద్భుతమైన తపస్సు ప్రపంచంలో ఇంకోట్లేదు. అదే మనకి అజోమిళ వాక్యం చెప్తుంది. అంటే ద ఈజియెస్ట్ వే టు రీచ్ ద గాడ్, భగవంతుడిని చాలా సులభ రీతిలో వెళ్ళి మనం రీచ్ అవ్వడం అంటే స్మరణ మాత్ర సంతుష్ట. అందుకే మనకి లలితా శాస్త్రంలో కూడా చెప్తారు, నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అని. అమ్మవారు కేవలం నామపారాయణ ప్రీత, కేవలం నామస్మరణ చేయడం వల్ల మాత్రమే అమ్మవారి ప్రీతి చెందుతుందట. సద్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత, అమ్మవారు శీఘ్రంగా వరప్రసాదాలు ఇస్తుంది. ఆమె విశ్వమంతా కూడా సాక్షిభూతమై నిలుచుంది. అంటే నువ్వు మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా, నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరన్నా చెడ్డవాడన్నా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరన్నా మంచివాడు అన్నా నువ్వు పొంగిపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే నువ్వు ఏ చెడ్డ పనులు చేస్తున్నావో, నువ్వు ఏ మంచి పనులు చేస్తున్నావో, ఏది శరీరం ద్వారా ఏవైతే చేస్తున్నావో, మనస్సు ద్వారా కూడా నువ్వు ఎలాంటి చెడ్డ పనులు చేస్తున్నావో, మంచి పనులు చేస్తున్నావో, ప్రతి ఒక్క దానికి జగన్మాత అమ్మవారు సాక్షిభూతమై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచన ఎప్పుడు నీ లోపల ఉంటుందో, ఎస్ నన్ను అమ్మవారు చూస్తుంది, సాక్షిభూతంగా అమ్మవారు నాతో ఉంది అని ఎప్పుడైతే నీ లోపల ఈ ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆటోమేటిక్గా నీలో సత్వబుద్ధి అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది, సాత్విక చింతన పెరుగుతుంది. ఆటోమేటిక్గా నేచర్ నిన్ను ఏం చేస్తుందంటే మోక్షం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి వ్యక్తుల్ని నీకు పరిచయం చేస్తుంది. ఎందుకోసం అంటే బంగారానికైనా సరే మెరుగు రావాలి అంటే, బంగారము మెరవాలి అన్నా సరే ఏం కావాలి అని అంటే, ఆ బంగారము అగ్నిలో బాగా మరగాలి. అగ్నిలో మరిగిన తర్వాతని ఆ బంగారంలో కాస్త రాగి కలుస్తేనే అది ఒక అద్భుతమైన ఆభరణంగా తయారవుతుంది. అలాగే మన జీవితంలో మనము చాలా కష్టాలు పడినప్పుడే ఆ కష్టాలన్నీ కూడా భగవద్ అనుగ్రహమేమో అని ఎప్పుడైతే మనం సద్భావం చేసుకుంటూ కష్టాలను ఓర్చుకుంటూ ముందుకెళ్తున్నామో, అప్పుడు మనకి నిజమైనటువంటి ఆనందము, భగవత్ ప్రాప్తి అనేది లభిస్తుంది అనేది మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి, ఈ విధంగా
అజామిలుడి యొక్క ఉపాఖ్యానానికి యమదూతలకి మరియు విష్ణుదూతలకి మధ్య సంభాషణ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవన్నామస్మరణకు మించినటువంటి గొప్ప శక్తి ఈ ప్రపంచంలో వేరే ఏమీ లేదు. ఎట్లా తిష్టన్, ధావన్, భక్షన్ అంటే కూర్చున్న, నిలుచున్న, పడుకున్న, నడుస్తున్న, పరిగెడుతున్న, తింటున్న, ఏ పని చేస్తున్నా సరే ఇంటర్నల్గా లోపల నారాయణాయ నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉండాలి. నిద్రపోతున్నావు అనుకో, నిద్రపోయేటప్పుడు నువ్వు చేయాల్సిన గొప్ప పని ఏంటి తెలుసా? కళ్ళు మూసుకొని పడుకుంటున్నావు అనుకో, చాలా మందికి ఇట్లా కళ్ళు మూసుకోగానే నిద్ర రాదు. కొంచెం టైం ఉంటుంది, ఒక 5 నిమిషాల టైం ఉంటుంది. మనకి ఈ రోజంతా ఏమేం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది, వాళ్ళు నేను ఎవరెవరు బాధ పెట్టారు, నేను ఎవరు సుఖ పెట్టారు, ఇవన్నీ కూడా నీ మైండ్ రిమైండ్ చేసుకుంటా ఉంటుంది కంపల్సరీ కళ్ళు మూసుకోగానే. నీకు ఏదైనా అప్పుల బాధ ఉందనుకో, కళ్ళు మూసుకోగానే నిద్రపట్టుగానే అప్పుల బాధ, అబ్బా ఇది అప్పులు కట్టలేదు, నేను ఇంకా వాడికి ఇంత కట్టాలి, వీడికి ఇంత కట్టాలి, కళ్ళు మూసుకొని గుర్తొస్తూ ఉంటుంది. దీన్ని ఎవడైనా మోసం చేశాడే అనుకోండి, కళ్ళు మూసుకోగానే వాడే గుర్తుకొస్తాడు. ఇది మనస్సుకి సహజమైనటువంటి స్థితి, దానికి స్మృతి అంటారు. చిత్తవృత్తిలో మనస్సుకి స్మృతి అని అంటారు. కాబట్టి నువ్వు నిద్రపోయేటప్పుడు ఇవేవి నీ దగ్గర రానివ్వద్దు. నిద్రపోతున్నావు అంటే నువ్వు భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకుంటున్నావు, సమాధి స్థితికి వెళుతున్నావని భావించాలి. అందుకే రామకృష్ణ పరమహంసులు వారు ఏమంటారంటే, నిద్రా సమాధి స్థితి అని అంటారు. సంచార పదయో ప్రదక్షిణ నిధి స్తోత్రాన్ని సర్వాగిర అంటారు. అంటే నేను దేనికోసమైనా నడుస్తున్నాను అనుకో, అది నీకోసం నేను ప్రదక్షిణ చేస్తున్నానని అనుకో స్వామి. నేను ఎవరితోటైనా ఏదైనా సరే ఊరికే మాట్లాడుతున్నాను అనుకో, అది అంతా కూడా నీ యొక్క స్తోత్రమే అని అనుకో స్వామి అని చెప్పి అలాంటి భావనలో ఉన్నాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంసులు గారు వేదాంతికులు కారు, వారు ఏమీ చదవలేదు, కానీ వాళ్ళు వేదాంతికులకే ఉద్బోధన చేసేటువంటి గొప్ప జ్ఞాని అయ్యారు. అంటే ఉపనిషత్తులు, వేదాంతములు ఇవన్నీ కూడా చదవకుండా భగవంతుని పైన పూర్తిగా డెడికేషన్ ఎప్పుడైతే మనం సరెండర్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి నేచర్ అన్ని నేర్పించేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మనకు అన్ని నేర్పిస్తుంది. ప్రకృతే మనకి గురువు, ప్రకృతి ఒక మహాద్భుతమైన గురువు, మనకి ప్రకృతి అన్ని కూడా నేర్పిస్తుంది. ఈ విధంగా అజామిళోపాఖ్యానం ద్వారా మనము చాలా అద్భుతమైన విషయం మనం తెలుసుకోవచ్చు. సింపుల్గా చూసుకుంటే ఎంత పాపాలు చేసినా చిట్ట చివరిగా నారాయణ అంటే పోతాం కదా అని చెప్పేసి ఎంత అనుకుంటాం. కానీ చిన్నప్పుడు నేను మా ఇంటి దగ్గరనే ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన మంచి పట్వారు, చాలా మంది పంచాయతీలన్నీ కూడా తేల్చాడు. ఆయన చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎన్ని పంచాయతీలు చేశాడు, చాలా గొప్ప వ్యక్తి, సమాజంలో మంచి గౌరవప్రదంగా బతికిన వ్యక్తి. అయితే ఆయన కొంచెం నాస్తికుడు. అంటే దేవుడు ఉన్నాడు అంతే, మన పని మనం చేసుకోవాలి అని ఒక కర్మయోగి, అంటే కర్మనే నమ్మేటువంటి వాడు. చిట్ట చివరి సమయంలో అంటే అతనితో నా సంభాషణలో కూడా ఇది జరిగిందనమాట. అప్పుడు ఆయన నన్ను హేళన చేస్తూ కూడా ఇదే అజామిళి కథ చెప్పాడు. ఆయన ఏం అవసరం లేదు, పంతులు పూజలు అవి ఇది ఏం అక్కర్లేదు అంటే, మా నాన్నగారు నేను కూర్చున్నప్పుడు మా నాన్నగారికి ఆయనకి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. ఈ విషయం చెప్తున్నారు అనమాట. నీ పూజలు పునస్కారాలు ఎందుకు పనికిరావు, పైసలే పనికి వస్తాయి. నీ కథ ఉంది కదా, భాగవతంలోనే కథ ఉంది కదా, లాస్ట్కి నారాయణ అంటే చాలు మోక్షం వచ్చేస్తుంది, నువ్వు అట్లా చేయకు కృష్ణ, ఇట్లా చెయ్యు అట్లా చెయ్యని మా నాన్న చెప్తా ఉంటే, మా నాన్న బయటకు వచ్చిన తర్వాత నవ్వుకుంటూ నాన్న అది కరెక్టేనా అంటే మా నాన్న నాకు చెప్పాడు అనమాట. అంత అట్లా అనుకుంటారు, లాస్ట్కి నారాయణ అంటారు అనుకుంటారు, కానీ ఆ నారాయణ అనాలన్నా సరే ఎంతో కొంత అదృష్టం ఉండాలి, భగవంతుడు అనుగ్రహం ఉండాలి, లేకపోతే అనరాదు. నేను అతను చనిపోయేటప్పుడు అందరూ ఆయన చనిపోతున్నాడు చెప్తే అంటే మేము అందరం వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను,
వాళ్ళ భార్య చెవులు నీళ్ళు అన్ని మూసేసింది, పట్టుకుంది. అంటే ప్రాణం ఎక్కడి నుంచి పోయి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు నోట్లో నుంచి నారాయణ అందామన్నా సరే ఏం రావట్లేదు, మొత్తం ఇక్కడంతా కఫం కూర్చుంది. గుర్రు గుర్రు అని సౌండ్ వస్తుంది తప్ప నారాయణ అని మాట్లాడడానికి రావట్లేదు. ప్రాణం ఉంది, ప్రాణం పోలేదు, కానీ నారాయణ అందామన్నా రావట్లేదు. కొన్ని మానసికంగా ఏమైనా అనుకుంటుందో కూడా తెలియదు విషయం. సో మానసికంగా అనుకోవడం కూడా ఉండదు. ఎందుకోసం అంటే అప్పుడు మనస్సంతా కూడా శరీరం పడుతున్నటువంటి బాధ వైపే వెళ్ళిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అనాయాసేన మరణం సునాయాసేన జీవనం. అనాయాసేన జీవనం సునాయాసేన మరణం అంటే అనాయాసంగా చనిపోవాలి అని చెప్పి నిజంగా భాగవతము ఇత్యాది మహాద్భుతమైనటువంటి కథలన్నీ కూడా ఏం చెప్తాయంటే, పుట్టినది ఎరుగు చావు గురించి సిద్ధంగా ఉండు అని చెప్పి. మృత్యు మిత్రవత్ పశ్యేత్. మృత్యువు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, పక్కనే ఉంటుంది నీకు మృత్యువు. అందుకే శివుడు కానీ విష్ణువు కానీ ఇద్దరు కూడా నాగుపామును దగ్గర పెట్టుకునే ఉంటారు. విష్ణువేమో నాగుపాము పైనే పడుకుంటాడు, శివుడేమో నాగుపామును చుట్టుకుంటాడు. నాగుపాము దేనికి సూచన అంటే మృత్యువుకు సూచన. అంటే అది చూస్తూ మనము ఏం నేర్చుకోవాలి అని అంటే, మృత్యువు ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏదో మంచి పని చేసేస్తే, ఇవాళ ఏదో చెడ్డ పని చేసాము, రేపు మంచి పని చేద్దాం అని చెప్పి రేపటికి మనం పోస్ట్ చేస్తూ పోయామనుకోండి, మృత్యువు ఎప్పుడు వస్తుందని చెప్పలేము. కాబట్టి ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ యాక్షన్ యూ షుడ్ ఫీల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డై ఇన్ నెక్స్ట్ మూమెంట్ అన్నట్టుగా నువ్వు బతకాలి. అంటే జీవితంలో అంతే సంతోషంగా బతకాలి, అంతే ధార్మికంగా బతకాలి, అంతే గొప్పగా బతకాలి, అంతే ఒక స్థితప్రజ్ఞతతో బతకాలి, అంతే ఒక కమిట్మెంట్తో మనం బతకాలి. అంటే లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలని కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, లీవ్ ఇన్ ప్రెజెన్స్. నువ్వు ప్రస్తుతంలో బతుకు, గతంలో బతకకు, భవిష్యత్తులో బతకకు, ప్రస్తుతంలో బతుకు. చేసే ప్రతి ఒక్క పనికి కూడా నీ ఇంటర్నల్గా ఒక జడ్జిమెంట్ చేస్తూ బతుకు. నువ్వు ఏదైనా పని చేస్తా ఉన్నప్పుడు నీ ఇంటర్నల్ నీకు సోల్ ఏం చెప్తుంది అని అంటే, యు ఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్తా ఉంటుంది. నువ్వు దాన్ని కనుక సరిగ్గా కనుక నువ్వు యూటిలైజ్ చేసుకోకుండా నువ్వు తప్పు చేస్తూ పోయావి అనుకో, నీకు ఏ శిక్ష పడుతుందో నీ అంతరాత్మని చెప్తుంది. సో నువ్వు చేసే ప్రతి పనికి నీకు ఇంటర్నల్ జస్టిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. ఆ ఇంటర్నల్ జస్టిఫికేషన్ చేస్తూ ఎవ్రీ మూమెంట్ని కూడా ఎవ్రీ యాక్షన్ని 100%గా డెడికేటెడ్గా జడ్జ్ చేస్తూ భగవంతునికి నివేదన చేస్తూ నీ జీవితంలో ముందుకెళ్ళాలి. ఇది మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఇదేంటండి పోస్టర్ ఏమో విజ్ఞానపరమైన చర్చ అని పెట్టారు, మాకేమో భక్తి గురించి చెప్తున్నారు అని అంటే, చూడండి, ఎంత జ్ఞానం ఉన్నా ఎంత విజ్ఞానం ఉన్నా ఏది చేసినా చిట్ట చివరిది ఏమిటి అని అంటే మోక్షమే, మృత్యువు. అందుకే మన యొక్క పూర్వకాలం నుంచి అందరికీ కూడా మనకి ఋషులందరూ నేర్పించేది ఏంటంటే, చచ్చిపోవడం ఎలా నేర్చుకోమని చెప్పేసి అంటారు అన్నమాట. అందుకే ఈ భాగవతం మరి ఎక్కడి నుంచి పుట్టింది తెలుసా? పరీక్షిత్తు చచ్చిపోతాడు, ఇంకా 7 రోజుల్లో చనిపోతానని చెప్పి పరీక్షిత్తు తెలిసిపోతుంది. అప్పుడు పరీక్షిత్తు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి శుకబ్రహ్మల వారి దగ్గర కూర్చొని, నేను 7 రోజుల్లో చనిపోతున్నాను, 7 రోజుల్లో నేను మోక్ష సిద్ధి పొందాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు శుకబ్రహ్మ ఈ 7 రోజులు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని చెప్పాడు. పరీక్షిత్తు దగ్గర విజ్ఞానం లేదంటారు, అప్పటికి విమాన విజ్ఞానం ఉంది, అన్ని నాలెడ్జ్ అన్నీ కూడా పరీక్షిత్తు దగ్గర ఉన్నాయి. కానీ ఏం చేశాడు చిట్ట చివరికి? శ్రీమద్ భాగవత కథనే విన్నాడు. కాబట్టి మనకి భాగవతం నేను నేర్పిస్తుంది అంటే, ఇటు విజ్ఞానము నేర్పిస్తుంది, ఇటు జీవన జ్ఞానం నేర్పిస్తుంది, జీవన విధానం నేర్పిస్తుంది, లైఫ్ స్టైల్. సో తప్పకుండా అందరూ కూడా శ్రీమద్ భాగవత పుస్తకాన్ని కొనుక్కోండి. కేవలం 10వ స్కందము కృష్ణలీలలే కాదు, ఏకాదశ స్కందం చదవండి, అందులో దత్తాత్రేయ స్వామి యొక్క వృత్తాంతం ఉంటుంది. అసలు నేచర్ అంటే ఏంటి, నేచర్ మనకి ఎలా నేర్పిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారికి గురువు ఎవరు తెలుసా? ప్రకృతియే గురువు అంట. నాకు నాగుబామ గురువు అని చెప్తాడు, సాలీడు గురువు నా గురువే అని చెప్తాడు, ఒక మొసలి నా గురువు అని చెప్తాడు ఆయన, ఒక చెట్టు కూడా నా గురువు అని చెప్తుంది. తరువాత ఇలా చాలా విషయాలు ఉంటాయి దత్తాత్రేయ స్వామి వారి విషయంలో. ఆయన అడుగడుగులో ప్రతి చోట నాకు గురువు కనిపిస్తున్నాడు. ఒక మనిషి కాదు దత్తాత్రేయ స్వామి వారి గురువు. అందరూ నాకు 13 మంది గురువులు ఉన్నారని చెప్పి చెప్తారు.
చాలా బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి వృత్తాంతం ద్వాదశ స్కందంలోనూ ఏకాదశ స్కందంలోనూ వస్తుంది, అది చదవండి. సో 12 స్కందాలు భాగవత పుస్తకం ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి. నేచర్ చూస్తే ఎలాంటి ఎమోషన్స్ మనం రిలీజ్ చేయము, మనకి ఎలాంటి ఎమోషన్స్ అటాచ్ అవ్వవు, ఎలాంటి వికృతులు ఉండవు, ఎలాంటి వికృతమైనటువంటి హాస్యాలు ఉండవు, ప్లెజెంట్గా ఉంటాము. నేచర్ని చూస్తాం. నేచర్ చూస్తూ ఉంటే మనకి ఏమర్థం అవుతుందంటే అబ్బా భగవంతుడి సృష్టి ఎంత బాగుంది అని మనకు అర్థమవుతుంది. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే. ఇప్పుడు మీకు నల్ల పసుపు మాల గురించి చెప్పాలి. ఇది చాలా విశేషమైంది. ముఖ్యంగా నా దగ్గరికి అసలు నేను మొదలు నెగిటివ్ని అసలు నమ్మేవాడిని కాదు. ఏదో మాకేదో చేశారండి అని అంటే అసలు నేను నమ్మేవాడిని కాదు. కాకపోతే నేను నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు తెలుసుకున్నది ఏంటంటే ఎస్, మన చేతుల్లో లేకపోయినా మనకి కొన్ని ప్రభావాలు మన మీద పడుతున్నాయి. అది ఎవరి వల్ల పడతాయో మనకు ఆధారాలు దొరకవు, కానీ వాటి ప్రభావం ఉంటుంది. ఆ నెగిటివ్ ప్రభావం నుంచి దూరం పోవాలి అన్నా ముఖ్యంగా చాలా ఇలా నీరసపడిపోవడము, కంటి మీద ఏదన్నా బరువు ఉండడము, ఊరికే ఏదన్నా రోగం రావడము, వ్యాధి రావడము, అలసిపోవడము, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు అని చెప్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నల్ల పసుపు మాలను తప్పకుండా మెడలో ధరించండి. ఈ నల్ల పసుపు మాల ఎప్పుడైతే మెడలో ఉంటుందో వాళ్ళకి ఎలాంటి కీడు జరగదు. ఇది చాలా విశేషమైంది, గుర్తించండి. ఆ నల్ల పసుపు మాల కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే pradeepjoshi.in వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకోండి.